హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పటి వరకు నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 1 వీక్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నా, కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నా. అండ్ నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చెప్పాను మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో పోస్ట్ చేస్తానని చెప్పి. సో ఈ వీడియోలో అయితే మీరు అదే చూడబోతున్నారు, మా వాడి బర్త్డే ఎలా జరిగిందో ఎంతో అని. చూసేయండి. మన ఇంట్లో ఏ అకేషన్ వచ్చినా ముందుగా దేవుడి దగ్గరికి అయితే దండం పెట్టుకుంటాం కదా. మా వాడు కూడా అంతే చకచక రెడీ అయితే అయిపోయి దేవుణ్ణి అయితే మొక్కడం స్టార్ట్ చేశాడు. తనకి ఫస్ట్ నుంచి ఆ హ్యాబిట్ అయితే బాగా నేర్పించాం. ఇంకా అంతే తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ కూడా బాగా దర్శనం జరిగింది మాకు. సో మా వాడి పేరు మీద అర్చన చేయించి వాళ్ళ పుట్టినరోజు కాబట్టి అంతా చూసుకొని అయితే ఇంకా తనని స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే టెంపుల్ నుంచి బయటికి వెళ్ళి అలా కొంచెం అటు ఫొటోస్ తీసుకొని మొత్తాన్ని స్కూల్కి అయితే వెళ్ళాము. స్కూల్కి వెళ్ళంగానే ఇంకా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ క్లాస్ టీచర్ వీళ్ళందరూ చూసి అయితే విష్ చేయడం స్టార్ట్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది తన ఫస్ట్ బర్త్డే అన్నమాట స్కూల్లో. అంతే ఇక తనకి ఫేవరెట్ గులాబ్ జామున్ అయితే చేశాను, తన స్కూల్ నుంచి రాగానే తింటాడని చెప్పి. సో ఇదైతే ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుందని నేను మా ఆయన డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం. మాకైతే మా అపార్ట్మెంట్లో పార్టీ హాల్ ఉంటుందన్నమాట. ఏ అకేషన్ జరిగినా ప్రతి ఒక్కరూ ఈ పార్టీ హాల్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వాడి కేక్ కూడా వచ్చేసింది. కేక్ ఎలా ఉందో చెప్పండి. అండ్ అందరు రాకముందు అయితే కొంచెం ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ మా మమ్మీ మా డాడీ అందరితో కలిసి ఇంకా పిల్లలు అయితే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదండి. మా అపార్ట్మెంట్ నిండా పిల్లలే అనమాట. ఎంతో హ్యాపీగా ఉన్నింది. మా వాడి బర్త్డే అయితే మొత్తానికి చాలా బాగా జరిగింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక వచ్చిన గెస్ట్తో అంతా ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా అపార్ట్మెంట్లో అందరూ నా నైబర్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఈ బర్త్డే పార్టీలో మా అక్కనైతే చాలా మిస్ అవుతున్నా. మా అక్కని మా అక్క పిల్లల్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చేవారు. ఈ ఇయర్ కుదరలేదనమాట. చాలా బాగా జరిగింది. అండ్ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు. మొత్తానికి గిఫ్ట్స్ కూడా భలే వచ్చాయి అనుకోండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నా. నా నెక్స్ట్ వీడియోలో మా బుడ్డోడికి ఏ గిఫ్ట్స్ వచ్చాయో చూపిస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. కీప్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.